ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులను పరామర్శించడానికి వస్తే తమను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. రైతులు తమ కడుపు మంట కోసం పోరాడితే ఇంటర్నెట్ బంద్ చేయడం సరికాదన్నారు. కొడంగల్లో ఏమైనా ఉగ్రవాదులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీలు పెట్టకుండా ఈ కొడంగల్లో ఈ 1200 ఎకరాలు ఈ పేద గిరిజన బిడ్డల దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా పేద ప్రజల దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలో అవసరం ఏమున్నది? ముఖ్యమంత్రి గారు అది తెలంగాణకు వివరించడం లేదు. పోనీ ఆ రైతులతో మాట్లాడే ఓపిక లేదు. రైతులందరూ ఇలా కొట్టుగా చేస్తా ఉంటే, వాళ్ళు బాధతో ఏడుస్తా ఉంటే, పత్తి చేతికొచ్చింది, ఇలా వరి కోతల కాలం, ఇలా రైతులందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు. రేపు వాళ్ళని జైల్లో పడేస్తారు. వాళ్ళ మీద మరి ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన కేసు వీళ్ళ మీద పెడతారు. కానీ ఆ దాడికి కారణం మరి ఎవరు? ముఖ్యమంత్రి గారే కారణం. ఇలా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ బంధవంగా చూసినాం, లేకపోతే మత కల్లోలాలు జరిగినప్పుడు ఇంటర్నెట్ బంధవంగా చూసినాం. ఇవాళ ఈ 4 గ్రామాల రైతులు వాళ్ళ కడుపు మంట కోసం పోరాడితే కూడా ఇంటర్నెట్ బంద్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే వీళ్ళంతా టెర్రరిస్టులా ముఖ్యమంత్రి గారు? వీళ్ళంతా ఉగ్రవాదులా? వీళ్ళంతా తీవ్రవాదులా? లేకపోతే దేశద్రోహులా? మీరు చెప్పండి, ఎవరు దేశద్రోహులు? ఎవరు నిజంగా ఈ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం ఈ 1200 ఎకరాలు తీసుకుంటున్నారు? ఎవరి జీవితాలు, ఎవరి కోసం, ఎవరి జీవితాల మట్టి కొడుతున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీకు ఏమాత్రం ధ్యాస ఉన్నదా తెలంగాణలో ఏం జరుగుతున్నదో? మీరు పక్కన ఒకరోజు కేరళ పోతున్నారు, ఒకరోజు ఢిల్లీ పోతా ఉన్నారు. ఇవాళ మీరు ఢిల్లీ పోతా ఉన్నారు, రేపు మహారాష్ట్ర పోతున్నారు. తెలంగాణలో ఏమైతున్నాయి? మీ